నెల్లూరు జిల్లా కోవూరు మండలంలో రైల్వే ట్రాక్ వద్ద ఉన్న పేదల ఉచిత ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమానికి రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కలెక్టర్ తో కలిసి నూతన గృహాలను ప్రారంభించారు. లబ్ధిదారులకు గృహాలకు సంబంధించిన తాళాలను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలోనే 2024-2025 మధ్యలో సుమారుగా 3 లక్షల ఇళ్లను నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. వాళ్ళకి ఏమీ తెలియదు, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళని మోసం చేసేసి కాంట్రాక్టర్స్ వెళ్ళిపోయినారు. ఇప్పటికీ వాళ్ళకి బేస్మెంట్లు మీరు ఇక్కడ ఉండండి అని గుడిసెలు తీసుకుపోయి ఒక కట్టడం చేశారు సార్. ఎలక్షన్ అప్పుడు మనం అది చూసాము. ఈ రోజుకి మనం ఏదో ఒకటి చేసి ఆ ఇల్లును వాళ్ళకి కట్టించిస్తున్నాము. ఇప్పుడు అవి మనం గృహప్రవేశం చేయబోతాం త్వరలో. అలాంటి ఇది ఒక్కటి కాదు, వావిలో ఒక్కటి కాదు, ఇలాంటివి కోవూరు కాన్స్టిట్యున్సీలో ప్రతి గ్రామంలో ఉన్నాయి. ఇప్పుడు ఈ రోజు ఇక్కడ అధికారులందరూ ఉన్నారు. నేను పదే చెప్తున్నాను అని అనుకోవాకండి, ఎందుకంటే వాళ్ళు నేను పీడీ గారు వెనక రోజు ఈ ఇల్లు గురించి మాట్లాడుతూనే ఉంటాను. ఈ ఇల్లు అనేవి కోవూరు కాన్స్టిట్యున్సీలో ప్రజలకు కానీ ఇస్తే అంతకన్నా మేజర్ సమస్య ఏది ఉండదు అని దేవుడి దయవల్ల ఈ రోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తొలి విడత ఎంతో కష్టపడి 3 లక్షల ఇళ్ల తాళాలు లబ్ధిదారులకి అందజేసే కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. ఇది మొదలు మాత్రమే, ఇంకా జరగాల్సింది చాలా ఉంది. తప్పకుండా మనం దాన్ని సాధిస్తామని కూడా నేను చెప్తున్నాను. అదేవిధంగా మన కోవూరు కాన్స్టిట్యున్సీకి వచ్చేటప్పటికి మనకి సుమారు అర్బన్ అయితే ఒక 2,000, రూరల్లో 8,000, మొత్తం మనం 10,000 ఇళ్ల కోసం అప్లై చేస్తున్నాం. అవన్నీ కూడా మన కోవూరు ప్రజలకి తప్పకుండా అందించాలని ఇక్కడ ఉన్న అధికారులందరినీ నేను కోరుకుంటున్నాను.